ఉత్తరాంధ్రలో ఉన్న ఏకైక పశు వైద్య విద్యా కళాశాల గరివిడి ప్రాంతంలో ఏర్పాటు చేసిన కావలసినంత మంది ప్రొఫెసర్స్ మరియు బోధనేతర సిబ్బందికి నియమించకపోవడంతో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి పరిశీలన సమయంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి నుంచి మరియు గన్నవరం విశ్వవిద్యాలయాల పరిశోధనా స్థానాల నుంచి ప్రొఫెసర్స్ను బదిలీపై తీసుకొచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో సమావేశం నిర్వహించారు. ఆయా సబ్జెక్టులలో సమగ్రంగా విద్యాబోధన జరగటానికి తగిన మేధో వనరులు కొరతగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. 3 నెలల ముచ్చటగానే నవంబర్ నెలలో ఢిల్లీ నుంచి విచ్చేసిన భారత పశు వైద్య కౌన్సిల్ బృందం విచారణ సందర్భంగా విచ్చేసినటువంటి 18 మంది ప్రొఫెసర్స్ను తిరిగి బదిలీ చేయటం వల్ల పరీక్షల సమయంలో విద్యార్థులలో నిరాశ నిస్పృహకు గురై అవకాశాలు లేకపోలేదన్నారు. అదే సమయంలో శాశ్వత ప్రాతిపదిక మీద అన్ని సబ్జెక్టులకు ఆచార్యులను నియమించటం మంచి ఫలితాలు రాబట్టడానికి, తద్వారా గరివిడిలో ఉన్న పశు వైద్య కళాశాలకు గుర్తింపు వచ్చేదని, మరింత ఎక్కువ మంది విద్యార్థులు ప్రవేశాలకు పోటీ ఉండేదని, కానీ పై స్థాయి అధికారుల పాలకుల ఉదాసీనత వంటి చర్యల వల్ల వచ్చే విద్యా సంవత్సరంలో జాయినింగ్స్పై దీని ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని, కావున ఉమ్మడి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులు, స్థానిక ఎమ్మెల్యే పెద్దలు కళా వెంకట్రావు ప్రత్యేక చొరవ తీసుకుని పై సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుందన్నారు. గరివిడిలో ఉన్న పశు వైద్య కళాశాల వల్ల ఉత్తరాంధ్రలో ప్రస్తుత కొరతగా ఉన్న పశు సంపదకు, వాటి బాగోగులు వైద్యపరంగా అందించడానికి ఇది ఎంతో దోహదపడుతుందని, పశు వైద్యులు పెరగడం ద్వారా గ్రామీణ ప్రాంత పాడి పరిశ్రమకు కీలకమవుతారని, అటువంటి ప్రాధాన్యత ఉన్న గరివిడి పశు వైద్య విద్య కళాశాలకు కావలసిన అధ్యాపకులను, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికపై నియమించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుందని సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. మరి తిరుపతి మరియు గన్నవరం నుంచి యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేశారు. వారు ఆ పర్యటన అయిపోయిన తర్వాత ఏదైతే ఈ కళాశాల గుర్తింపు కోసం ఢిల్లీ వారు వచ్చిన ప్రతినిధి బృందం చూసిన తర్వాత 3 నెలలు కాలేదు, తెచ్చిన ప్రొఫెసర్స్ని తిరిగి బదిలీ చేయడం అనేది స్వాతనీయమైంది. ఈ విధంగా తాత్కాలిక ప్రాతిపదికన తీసుకురావడం కన్నా ఈ వైద్య కళాశాలను ఉత్తరాంధ్రలోనూ ఏకైక వైద్య కళాశాల పశు వైద్య కళాశాలను నిలుపుకోవాల్సిన బాధ్యత ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరి మీద ఉంది. ఎందుకంటే 4 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభ సంవత్సరంలో చదువుతుంటే విద్యార్థులు వచ్చే సంవత్సరం ఈ కళాశాల నుంచి రిలీజ్ కాబోతున్నారు. వారి విద్యాభ్యాసం కూడా సరిగా లేదు. తగినంత మంది ఉద్యోగస్తులు, ప్రొఫెసర్స్, కావాల్సిన స్టాఫ్ శాశ్వత ప్రాతిపదిక మీద నియమించుకోవడం వల్ల ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతుంది.